మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనవంతులుగా మారటం ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ధనవంతులుగా మారటం అంటే ఇష్టం ఉంటుంది. అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనబడతాయి. ఈ గుర్తులు లేదా సంకేతాలు కనిపిస్తే త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ సంకేతాలు కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారిపోతారని అర్థం. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇంట్లో ధనానికి, ఆహారానికి లోటు ఉండదు. ఎల్లప్పుడూ శుభకార్యాలు జరుగుతాయి. పూజ పునస్కారము, హవన యాగాలు చేసే ఇంట్లో లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడుతుంది. ఆహారాన్ని వృధా చెయ్యని ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అలాంటి ఇంటిని ఆమె ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు. చాలా విలువైనది. ఒక్క క్షణం గడిచిపోయినా మరలా వెనుకకు తీసుకురాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన పురాణాలలో సమయాన్ని చాలా శక్తివంతమైనదిగా పరిగణించారు. సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభ నష్టములు, సుఖ దుఃఖాలు నిర్ణయించబడతాయి. సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టము, అదృష్టము అనేది కూడా నిర్ణయించబడుతుంది. అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఆ సంకేతాలలో మొదటి సంకేతం ఏమిటి అంటే, అనుకోకుండా మీ ఇంటికి నల్లచీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినటం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము. అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం. మీ కుటుంబానికి మేలు జరుగుతుందని అర్థం. ఇలా నల్లచీమలు కనిపిస్తే త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. చీమలు రావటం శుభసూచకంగా భావించి వాటికి ఆహారముగా పిండిని కానీ పంచదారను కానీ వేస్తూ ఉంటే మీకు ఇంకా మంచి జరుగుతుంది. రెండవ సంకేతం ఏమిటి అంటే, ఇంటి దగ్గర గూడు కట్టుకోవటం. సాధారణంగా రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడానికి ఎంతో ఇష్టపడతాయి. కానీ అలా ఒక స్థానం అని లేకుండా మీ ఇంటి దగ్గర అంటే కిటికీల మీద, గోడల మీద, ఇండ్ల మీద గూడు కడితే అది మీ ఇంటికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతమే. గూడు అంటే పక్షుల గూళ్ళు అనే కాదు, తేనె తట్టు కట్టటము, పురుగు గూళ్ళు కట్టుకోవటము, పక్షి గూడు కట్టుకోవటం, ఇలా ఏ జీవి గూడు కట్టినా శుభ సంకేతమే. వాస్తుశాస్త్రంలో పక్షి, పురుగు ఇలా ఇంట్లో ఏ జీవి గూడు కట్టినా శుభదాయకం అని రాయబడుతుంది. ఇలా ఎవరి ఇంటి దగ్గర అయితే పక్షులు, పురుగులు, తేనెటీగలు గూడు కడతాయి, ఆ ఇంటికి త్వరలోనే లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి. మంచి రోజులు వచ్చే ముందు కనిపించే మూడో సంకేతం ఏమిటి అంటే, సాలెపురుగు. మామూలుగా అందరూ సాలెపురుగు ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సాలీడి గూడు పెడుతూ ఉందేమో అని చంపేస్తూ ఉంటారు. కానీ పొరపాటున కూడా సాలెపురుగులను చంపకూడదు. ఎందుకంటే సాలెపురుగును స్త్రీ అని అంటారు. సాలెపురుగు అంటే లక్ష్మీదేవి స్వరూపము. సాలెపురుగు ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే సాలెపురుగు ఇంట్లో కనబడడం శుభ సంకేతం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా పూజ గదిలో సాలెపురుగు కనబడితే సౌభాగ్యమని అనుకోవాలి. అలా కనిపిస్తే ఆశ్చర్యకరమైన ఫలం దొరుకుతుంది. ఇంట్లో అనుకోకుండా సాలెపురుగు కనబడటం శుభదాయకం. ఒకేసారి 3 సాలెపురుగులు కనబడడం కూడా శుభదాయకమే. ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే. ఇంట్లో ఎక్కువ సాలెపురుగులు కనిపిస్తే అపారమైన ధనము లభిస్తుందని సంకేతం. 4వ సంకేతం ఏమనగా, మామూలుగా మన అరచేతిలో కానీ అరికాలల్లో కానీ దురద పెట్టడం మనం అంతగా పట్టించుకోము. కానీ మన పెద్దలు అరచేతులు, అరకాలల్లో దురద పెట్టడము అశుభ సంకేతం అని అంటారు. మనము దాన్ని అంతగా పట్టించుకోము. కానీ సాముద్రిక శాస్త్రము, కుని శాస్త్రంలో దీని గురించి చాలా ప్రాముఖ్యంగా తెలుపబడుతుంది. అరచేతిలో కానీ అరికాలలో కానీ దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు, లేదా ధనహాని కూడా కలగవచ్చు. ఏ చెయ్యి దురద పెడితే దానిని బట్టి ఫలితాలు వస్తాయి. ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం.
ఎప్పుడైనా ఎడమ చెయ్యి దురద పెడితే లేదా పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా కుడి చెయ్యి లేదా కుడి కాలు దురద పెడితే చెడు ఫలితాలు వస్తాయి. ఉన్న ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. 5వ సంకేతం ఏమనగా కలలో చీపురు, గుడ్లగూబ, ఏనుగు, ముంగీస, శంఖము, బల్లి, నక్షత్రము, పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము. మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం. 6వ సంకేతం ఏమనగా ఉదయం లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు నారింజ పండు లేదా దానిమ్మ పండు యాదృచ్ఛికంగా మీ కంటికి కనిపిస్తే అది కూడా అదృష్ట సంకేతమే. అలా కనిపిస్తే త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం. అర్థం చేసుకోవచ్చు. ఇక 7వ సంకేతం ఏమనగా శంఖం శబ్దం. మీరు చక్కగా స్నానం చేసి పూజ చేస్తున్న సమయంలో శంఖం ఊదిన శబ్దం వినబడిందంటే ఖచ్చితంగా 7 రోజుల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది, లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. ఇవే మంచి రోజులు వచ్చే ముందు లేదా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కనిపించే 7 సంకేతాలు. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే 5 సంకేతాలు ఇవే. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే అమ్మవారితో పాటే అష్టైశ్వర్యాలు కూడా ఇంట్లో ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు. మహాలక్ష్మి కొన్ని ఇళ్లల్లో ఉంటుంది, కొన్ని ఇళ్లల్లో ఉండదు. మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, ఆవు పేడ, ఆవు పృష్ఠస్థానం, ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరం, పవిత్రమైన మనసు ఉన్న వ్యక్తిలో దర్బలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించారు. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ధనమే. ఇక మన ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి. అవి ఏమిటంటే, ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరము తగులాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు. ఉదయము, సాయంత్రము, సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యా దీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, దేవతలను అర్చించని చోట, బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. చిల్లర పైసలు, అన్నము, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు. భక్తులను హింసించేవారు, నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు. అయితే కొంతమంది ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. కొన్ని ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అట్రాక్ట్ అయి అక్కడే ఉండిపోతుంది. మరి ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఎలా తెలుసుకోవాలి? లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సంధ్యా సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుంది. దానితో పాటు సాంబ్రాణి వాసన కూడా వస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఎలాంటి సాంబ్రాణి వెలిగించకపోయినా కూడా సాంబ్రాణి స్మెల్ వస్తుంది. ఇలా సంధ్యా సమయంలో ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలాంటి గజ్జల శబ్దం మీ ఇంట్లో కూడా వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోండి. ఇలా గజ్జల శబ్దం వచ్చినప్పుడు పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోకు నమస్కారం చేసుకుంటే
లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది, ధనం వస్తుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని తెలిపే రెండవ సంకేతం ఏమిటంటే ఆవు రావటం. అవును, ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వచ్చి అంబా అని అరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి. మీరు మేత పెట్టినా పెట్టకపోయినా ప్రతిరోజు మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతూ ఉందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది కాబట్టే వచ్చి నిలబడుతుంది. ఇలా ప్రతిరోజు ఆవు మీ ఇంటి ముందుకొచ్చి నిలబడుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని సంకేతం. అలా వచ్చిన ఆవుకు ఏదో ఒక ఆహారం పెడితే మరిన్ని శుభాలు జరుగుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే జరిగే మరొక సంఘటన ఏమిటంటే ఆ ఇంట్లోని మగవారికి కుడి కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది, ఆడవారికి ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది. టైంకి నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్నా కూడా కన్ను అదురుతుందంటే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతం అని గుర్తుంచుకోండి. ఇక కొన్నిసార్లు మనతో వైరం పెట్టుకున్న పక్కింటి వారు, ఎదురింటి వారు ఉంటారు కదా, వారు ఒకేసారి మర్చిపోయి మీ ఇంటికి వచ్చి మీతో స్నేహ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండటం వలన. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందంటే శత్రువులు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి స్నేహితులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనడానికి ఇది కూడా ఒక సంకేతమే. అలాగే ముత్తైదువులు ఎక్కువగా మీ ఇంటికి ఏదో ఒక పని మీద వస్తూ ఉన్నారంటే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనడానికి సంకేతమే. ముత్తైదువులు, అందులోనూ లక్ష్మి, గాయత్రీదేవి ఇలాంటి అమ్మవారి పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటికి పదే పదే వస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆల్రెడీ ప్రవేశించి నివాసం ఉంటుందని అర్థం చేసుకోండి. ఇవే లక్ష్మీదేవి ఇంట్లో ఉందని తెలిపే 5 సంకేతాలు. ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని సంకేతాలు అందితే మీ ఇంట్లో త్వరలోనే ఎన్నో శుభాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, శుభవార్తలు వింటారు. కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉందేమో చెక్ చేసుకోండి. ఈ సంకేతాలు కనిపిస్తాయేమో జాగ్రత్తగా గమనించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.